హర ఈరోజు మనం రుద్రాక్షల గురించి తెలుసుకుందామండి. రుద్రాక్షలు అసలు ఎలా వచ్చాయి, ఆ రుద్రాక్షల మహిమ ఏంది అనేది తెలుసుకుందాం ఈరోజు. రుద్రాక్ష అంటే శివుని యొక్క కళ్ళ నుంచి వచ్చిన వాటర్ అండి. ఆ వాటర్ పేరే ఆ వాటర్ నుంచి వచ్చిన వాటి పేరు అన్నమాట రుద్రాక్షలు. శివుడు త్రిపురాసురుని చంపడం కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఒక్కసారిగా కళ్ళు తెరిచినప్పుడు ఆ తండ్రి కంట్లో నుంచి అతని 3 కళ్ళు కదండి శివుడికి, ఆ 3 కళ్ళలో నుంచి వాటర్ వస్తాయన్నమాట. ఆ శివుడి కళ్ళను ఎలా సూచిస్తాం? సూర్యుడు, చంద్రుడు, అగ్ని అలా అనమాట. ఆ 3 కంట్లో నుంచి వాటర్ వస్తాయన్నమాట. ఆ 3 కళ్ళలో నుంచి వచ్చిన వాటరు భూమి మీద పడి ఈ రుద్రాక్ష చెట్లుగా మారతాయన్నమాట. అలా మారి అవి ఎన్ని రూపాలు ధరిస్తాయంటే 32 రూపాయలు ధరిస్తాయి. 3 కళ్ళలో నుంచి వచ్చిన వాటర్ని 32 రూపాయలుగా మారుతాయి అన్నమాట. తపస్సు అందుకనే రుద్రాక్షలకు చాలా పవర్ ఉంది. ఆ రుద్రాక్ష ఏంటంటే పైనేమో బ్రహ్మ, మధ్యలో శివుడు, కింద విష్ణువు, అట్లా అనమాట. 3 త్రిమూర్తులు ఉంటారన్నమాట రుద్రాక్షలో. అంతేకాదు పర్వతాలలో ఆ తండ్రి పర్వతాల మీద కూర్చొని ఘోర తపస్సు చేస్తూ ఉండడం వల్ల అక్కడ ఆ కన్నీటి వాటర్ నుంచి చెట్లు పెరిగాయి కదా, అవి ఎంతో పవిత్రమైనవిగా. సాక్షాత్తు పరమశివుడే కదా ఆ రుద్రాక్షలు, అందుకనమాట. అలాగే నేపాల్లో ఉన్నాయన్నమాట చెట్లను. ఎందుకంటే నేపాల్ రుద్రాక్ష ఒరిజినల్ అనేవి ఆ తండ్రి జపం చేసుకున్నప్పుడు పడిన ప్లేస్ అన్నమాట ఆ చుట్టుపక్కలంతా. అందుకని ఆ చెట్ల నుంచి వచ్చే అంటే ఆ కన్నీటి నుంచి వచ్చిన చెట్లే కదా అవన్నీ. అవి ఎలాంటివైనా అక్కడ పవర్ ఎక్కువ ఉంటుంది అనేసి నేపాల్ రుద్రాక్షకి పవర్ ఎక్కువ అంటారనమాట. అది ఒకటైతే. 2 శివపురాణంలో అంటే అయ్యప్ప స్వామికి చెప్తారనమాట శివుడు ఎలా అంటే పూర్వకాలంలో బండ్లేమి లేవు కదండి. వ్యాపారం చేసుకునే వాళ్ళు రుద్రాక్షలన్నిటిని బస్తాలుగా మూటలు కట్టి అమ్మడానికి వెళ్ళేటప్పుడు ఒక గాడిద మీద వేసుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. అలా గాడిద రోజు రుద్రాక్షలను మోసి మోయలేక ఒకరోజు చనిపోతుందండి. చాలా రుద్రాక్షలను వేస్తారనమాట. అలా వేసినప్పుడు మోయలేక చనిపోతుంది. అలా చనిపోయినప్పుడు ఆ గాడిద కోసం ఒకవైపు ఏమో యమదూతలు, ఇంకోవైపు శివదూతలు వస్తారనమాట. అలా వచ్చినప్పుడు ఇది కేవలం గాడిదే కదా, దీనికోసం శివదూతలు ఎందుకు వచ్చారు అని అనుకున్నప్పుడు సాక్షాత్తు పరమశివుడే వచ్చి ఇది ఇప్పుడు మామూలు గాడిదే, దాని పనేంటి మోయడమే, కాకపోతే అది చనిపోయే టైంలో దాని ఒంటి మీద రుద్రాక్షలు ఉన్నాయి కాబట్టి అది సాక్షాత్ ఇప్పుడు నా అంశగా మారింది. ఏకముఖి రుద్రాక్ష అన్నమాట. అట్లా రుద్రాక్షలు ఉండడం వల్ల పరమశివుడు సాక్షాత్తు గాడిదైనా సరే ఆయన రూపంగా మార్చుకొని గాడిదని కూడా ఆయన అంత గొప్ప ప్లేస్ని ఇచ్చి ఇంకో పరమశివుడిలాగా తీసుకెళ్ళారనమాట, అంత వైభవంగా. అందుకోసమే మనిషికి ఒక్కటైనా మానవ జన్మ ఎత్తినాక ఒక్కటైనా రుద్రాక్ష వేసుకోవాలి, ధరించాలి అంటారనమాట. నందీశ్వరుల వారు చెప్తారనమాట, ఈ జీవితానికి ఒక్కటైనా రుద్రాక్ష ధరిస్తే యమకింకరుల బాధ నుండి విముక్తి కలిగించుకుంటావు అనేసి చెప్తారు. అందుకోసం అనమాట రుద్రాక్షలను ధరించాలి అంటారనమాట. దాని వైభవం అంత గొప్పదనమాట, రుద్రాక్షల వైభవం. నేను కూడా తెచ్చుకున్నానండి నేపాల్ రుద్రాక్షలు. నాకు మొన్న వచ్చాయి. నిన్న అభిషేకం చేసుకొని పరమశివుని దగ్గర పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని మా పిల్లలు చిన్న పిల్లలే, వాళ్ళకి ఎక్కువ ఏదన్నా తెస్తే ఆరాటం ఎక్కువ అనమాట. ఏదైనా ఇచ్చిందాక అట్లా నాకు ఏ మమ్మీ అని అడుగుతుంటే ఇంకా నైట్ మొత్తం నిద్ర చేయించి ఈరోజు మార్నింగ్ వేసి పంపించాను. మెడలో పెట్టి పంపించాను అనమాట.
ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.